అరే అటు చూడు. లవ్ బర్డ్సా? వాళ్ళే. అయినా అంత ఈజీగా లవ్ ఎలా పుడుతుందో ఏమో. ఎలా పుడుతుందంటావేంట్రా? ప్రేమ అనేది 1 డేలో పుట్టచ్చు, 1 మంత్లో పుట్టచ్చు, 1 ఇయర్లో కూడా పుట్టచ్చు. అంతెందుకు అమ్మాయిని చూసిన ఒక్క సెకండ్లో కూడా పుట్టచ్చు. ప్రేమ అనేది మనం చేసే పనిలో కాదురా, మనం చూసే చూపులో ఉంటుంది. నా కళ్ళేమైనా వంకర ఉన్నాయా? అందుకే నాకేమై పడదంటావా? అలా కాదురా, వీడికి డెమో చూపిస్తా కానీ అర్థం కాదు. అరే ఆ అమ్మాయిని చూసి ఏమనిపిస్తారా నీకు? అరే 100 రూపాయల ఫిగర్ రా. 100 రూపాయల ఫిగర్, 200 రూపాయల ఫిగర్ అంటే నీకు లవ్ ఎప్పుడు పుడుతుంది? అమ్మాయి ఎప్పుడు సెట్ అవుతుంది? నీకు లవ్ కావాలంటే గుండెలో ట్రూలో పుడుతుందిరా, అర్థమైందా? నువ్వు ఒక అమ్మాయిని చూడగానే నీ మనసులో స్వచ్ఛమైన ప్రేమ పుట్టాలి. నీ గుండె చప్పుడు నీకే వినిపించాలి. అప్పుడు ఆ ప్రేమే మీ ఇద్దరి మనసులను కలుపుతుంది. ట్రూ లవ్ అంటే అలాంటి స్వచ్ఛమైన ప్రేమ నాకు దొరుకుతుంది అంటావా? ఫెయిట్ రా, మన ఫెయిట్లో ఎలా రాసుంటే అలా జరుగుద్ది. మనం దాన్ని మార్చలేం. సరే, క్లాస్కి టైం అవుతుంది, వెళ్దాంపా. ఏంటే ఈరోజు ఎవరి బొమ్మ గీస్తున్నావు? నా మనసుకి నచ్చిన వాడి బొమ్మ గీస్తున్నా. బా, మరి నీ మనసులోని మాట నీ మనసుకి నచ్చిన వాడితో చెప్పొచ్చుగా? అవసరం లేదు. నా ప్రేమ నిజమైతే ఆ ప్రేమే మా ఇద్దరి మనసులను కలుపుతుంది. అబ్బో, నీ చావు నువ్వు చావులే కానీ రేపు క్లాస్కి వెళ్తున్నా, మళ్ళీ లంచ్లో వస్తా. అప్పుడు లోపు నువ్వు డ్రాయింగ్ కంప్లీట్ చేయి. ఆ తర్వాత వచ్చి చూస్తా, నీ గ్రీకు వీరిని చూసి తరిస్తా. చలో బాయ్ మరి. రే అటెట్ వెళ్తున్నావురా, మన క్లాస్ ఇట్టరా. బ్లాడర్ బ్లాస్ట్ అవుతుంది. అరే ఇప్పుడే కదరా క్లాస్కి టైం అవుతుంది అన్నావు, గంట సేపు ఆపుకోలేవారా? ఆపుకోలేను మామ. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. అమ్మయ్య. రే పారా ఫస్ట్ బయటగా. ఫస్ట్ ఇప్పటికే క్లాస్కి టైం అవుతుందంటే. మే ఐ కమ్ ఇన్ సార్? సార్ రాలేడా? అరే ఏంట్రా ఇది, క్లాస్లో ఎవరు లేరు అసలు.
ఏముందిరా, ఎలాగో సార్ రాలేదు, అందుకే క్లాస్ అంతా బంక్ కొట్టేశారు. అవునా? అయితే మనం బంగొడదాం. అంత లేదు సార్, లాస్ట్లో అటెండెన్స్ తీసుకుంటారు. దానికోసం 2 గంటలు ట్రావెల్ చేసి వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? Actually, I'm late for class today, so sir is not letting me into the class. So, can I sit in your class for an hour? అచ్చా, ఇంగ్లీషా? అరే నీకే రా. ఎస్, యూ కెన్ సిట్ హియర్. Oh, thank you. అరే పిల్ల మస్తుంది కదరా. రే, అది నా పిల్ల. నీ పిల్లనేరా, నేను ఉన్నా కదా, నేను సెట్ చేస్తారా. సో గైస్, ఈరోజు సార్ రాలేదు కాబట్టి టుడేస్ టాపిక్ ఈజ్ అరే. క్వశ్చన్ నెంబర్ 1, what is an array? It is the homogeneous collection of the... ఇలాంటివి కాకుండా టుడేస్ ఫస్ట్ చాప్టర్ ఈజ్ లవ్. అండ్ అవర్ టాపిక్ ఈజ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈజ్ యువర్ నేమ్? Nikita. వాట్ ఈజ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి చూడగానే నచ్చితే దాన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. ఓకే, కానీ నా దృష్టిలో అలా కాదు. లవ్ అంటే ఒక జెండర్లో ఉన్న ప్రతి పార్ట్ తన ఆపోజిట్ జెండర్లో ఉన్న సేమ్ పార్ట్ కోసం వెతకడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది అనుకో, తన అడుగులు జీవితాంతం తనతో కలిసి నడిచే అడుగుల కోసం వెతకడం, తన చేతులు జీవితాంతం తన చేతిని వదిలేని చేతుల కోసం వెతకడం. అలాగే ఒక అమ్మాయి కళ్ళు జీవితాంతం తన కంటికి రెప్పలా కాపాడుకునే కళ్ళ కోసం వెతకడం. మామా ఏం కాదురా, నైట్ ఒక్క బీర్ అయితే మొత్తం సెట్ అయిపోద్ది. నేను చెప్తాను కదా, మొత్తం సెట్ అయిపోద్ది. తనకి ఏమైంది? బ్రేకప్ అయింది. ఎప్పుడు? ఇందాకే.
అరే నిఖిత ఎక్కడ్రా? అప్పుడే వెళ్ళిపోయిందిరా. రే మామ, నువ్వు చెప్పినట్టే నా కాళ్ళని ఎవరో ఫాలో అవుతున్నట్టు కలొచ్చిందిరా. అవునా? అయితే నీ లైఫ్లో కూడా ఒక అమ్మాయి రాబోతుందన్నమాట. అయినా కళ్ళకి వచ్చింది నిజమవుతారా? నాకు కూడా తెలియదు, కానీ నీకు ఒకటి చెప్పాలి. ఫస్ట్ టైం నేను నిఖితని చూసినప్పుడు తనని ఎక్కడో చూసినట్టు ఫీలింగ్ వచ్చింది. అందుకే తను అప్రోచ్ అయ్యారా. అయితే ఆ అమ్మాయి ఎవరో చూసావారా? ఏద్రా, కాళ్ళు మాత్రమే కనిపించినాయి. అవునా? అయితే ఒక పని చేద్దాం, నువ్వు మళ్ళీ పడుకో, మళ్ళీ కల వస్తుంది. ఆ అమ్మాయి ముఖం అప్పుడు కనిపిస్తుంది. అరే నీకు స్పెల్లింగ్ కూడా రాదారా? అరే ఆ అమ్మాయి మళ్ళీ కళ్ళలోకి వచ్చిందిరా. అవునా? మరి సార్ ముఖం కనిపించిందారా? లేదురా, చేతులు మాత్రమే కనిపించినాయి. నీళ్ళొల్లి మాకెందుకురా బాబు, మమ్మల్ని సార్ పిలుస్తుండు, రండ్రా.
ఒక అమ్మాయిని చూడగానే నీ మనసులో స్వచ్ఛమైన ప్రేమ పుట్టాలి, నీ గుండె చప్పుడు నీకే వినిపించాలి. అప్పుడు ఆ ప్రేమే మీ ఇద్దరి మనసులోనే కలుపుతుంది. నా ప్రేమ నిజమైతే ఆ ప్రేమే మా ఇద్దరి మనసులను కలుపుతుంది.